వెల్కమ్ ఫుడీస్. ఇవాల్టి స్పెషల్ బీరకాయ కర్రీ. బీరకాయలో అనేక పోషకాలు ఉంటాయి. బీరకాయతో చేసుకునే వంటలు రుచితో పాటు ఆరోగ్యం కూడా. గుండెకి, స్కిన్కి, హెయిర్కి, ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్స్కి ఎంతో మేలు. సరే, బీరకాయ కర్రీ ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా, అస్సలు ఆయిల్ వాడకుండా ఆవిరితో ఉడికించిన బీరకాయ కర్రీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కమ్మటి కూర. చూద్దామా? ముందుగా 250 గ్రామ్స్ 1/4 కేజీ బీరకాయని లైట్గా తొక్క తీసి మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక కర్రీ కోసం గుమగుమలాడే చిన్న మసాలా రెడీ చేసుకుందాం. మసాలా కోసం కడాయి పెట్టి 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ నువ్వులు, 2 స్పూన్స్ పల్లీలు వేసి వీటిని లో ఫ్లేమ్లో ధనియాలు వేగి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలి. నేనైతే పల్లీలు ఆల్రెడీ లైట్గా వేయించుకున్న పల్లీలు వేశాను కాబట్టి అన్నీ ఒకేసారి వేసి వేయిస్తున్నా. మీరు ఫస్ట్ పల్లీలు వేసి కొంచెం వేగిన తర్వాత ధనియాలు అవి వేగాక నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఫైనల్గా నువ్వులు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి వేయించాల్సిన అవసరం లేదు, ఈ వేడి సరిపోతుంది. అన్నీ వేగాయి అనుకున్నాక చల్లార్చి మిక్సీ జార్లోకి వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పక్కన పెట్టి కడాయిలో ఆయిల్ వేయకుండా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ వేగే వరకు వేయించుకోవాలి. ఆయిల్ వేయడం లేదు కాబట్టి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలోని తేమ బయటకు వచ్చి ఆ తేమతోనే ఉల్లిపాయ వేగిపోతుంది. ఇక్కడ లో ఫ్లేమ్లో వేయించాలి, లేదంటే మాడిపోతుందని గుర్తుంచుకోవాలి. చూడండి, ఉల్లిపాయ సాఫ్ట్గా చక్కగా వేగిపోయింది. ఆ తర్వాత ఇందాక కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, దానితో పాటు ఒక పెద్ద సైజ్ టమోటా ముక్కలు, సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసి మూత పెట్టి మీడియం మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయ 70% ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, బీరకాయ టమోటా ముక్కల్లోని తేమతోనే బీరకాయ 70% ఇలా ఉడికాక ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్ళని పోసాక కర్రీకి సరిపడా కారం వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో బీరకాయ బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ వేయకపోయినా ఇందులో వేసిన పల్లీలు, కొబ్బరి, నువ్వులతోనే ఆయిల్ లైట్గా పైకి తేలింది. ఈ స్టేజ్లో బీరకాయ బాగా ఉడికింది అనుకున్నాక ఉప్పు, కారం సరిచూసి ఉంటే ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే అయిపోయింది బీరకాయ కర్రీ. రైస్లోకే కాకుండా చపాతీ, రోటీ, పుల్కాల్లో కూడా కమ్మని బీరకాయ కర్రీ. ట్రై వన్స్. మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.